హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఈట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. ఈరోజైతే మా మిద్దె తోటలో తీసిన మునగకాయలతో ఒక మంచి హోటల్ స్టైల్ టేస్టీ మునగకాయ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. తప్పకుండా మీ ఇంట్లో అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అయితే మీ అందరికీ తెలుసు కదా, మన మిద్దె తోటలో అయిన చిన్న చెట్టుకి అసలు ఎన్ని కాయలు వచ్చాయో. అందులో అయితే కొన్ని తీసేసి వీడియో కూడా పెట్టడం జరిగింది కదా. అయితే మరికొన్ని ఆ చెట్టుకే ఉంచేసానండి. సో అవి కూడా ఈరోజైతే నేను హార్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మన మిద్దె తోటలో ఎటువంటి క్రిమి సంహారక మందులు కానీ అలాగే ఎటువంటి ఎరువులు కూడా బయట నుంచి తెచ్చి వేయకుండా చాలా ఆరోగ్యంగా పెంచిన మన చెట్టు మునగకాయలతో ఒక మంచి కూర అయితే వండి చూపిస్తానండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ముందుగా ఈ కర్రీ కోసమని మనం స్టవ్ పైన ఒక మూకుడిని అయితే పెట్టుకోవాలి. అందులో ఒక 1 కప్పు ఆయిల్ అయితే వేసానండి. 1 కప్పు ఆయిల్లో ఒక అంగుళం ముక్కలుగా మనం తరుక్కున్న మునగకాయ ముక్కలను అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకున్నాక అవి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అవి తీసేయాలి. తర్వాత ఆ 1 కప్ ఆయిల్లో మనం ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచుకొని మిగిలిన ఆయిల్ అంతా తీసేయాలి. ఆ 4-5 స్పూన్స్ ఏదైతే ఆయిల్ ఉంచుకున్నామో అందులో ఒక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కునవి వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయినాక తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలయబెట్టుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత ఒక 2-3 టమాటాలను కూడాను, మీడియం సైజ్ టమాటాలండి, బాగా మనం మిక్సర్లో ఒక కోర్స్గా గ్రైండ్ చేసుకొని అది కూడా ఈ మిశ్రమంలో వేసి దోరగా వేయించినాక ఎప్పుడైతే ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందో అప్పుడు మనం కరివేపాకు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరప ముక్కలు కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలయబెట్టుకోవాలండి. ఈ విధంగా కలయబెట్టుకున్న తర్వాత కసూరి మేతి కొంచెం చేతితో నిమిరి దాన్ని కూడా ఇందులో వేసేయాలండి. ఒక్కసారి ఇప్పుడు మనం బాగా కలయబెట్టుకోవాలి. ఈ విధంగా కలయబెట్టుకున్న తర్వాత మనం ఒక మూతను పెట్టినట్లయితే ఆయిల్ అంతా కూడాను ఈ విధంగా పైకి రావడం జరుగుతుందండి. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా మనం వాటర్ అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మరలా ఒకసారి మనం పైన మూత పెట్టుకొని తెల్ల కాగించాలి. ఈ విధంగా కాగినాక మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీనిలో ఒక 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్ అండి, అలాగే గరం మసాలా, అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి పొడి, ఇవన్నీ కూడాను ఒక 1 స్పూను లాల్ మిర్చి పొడి, అలాగే గరం మసాలా ఒక 1 స్పూను, 1/2 స్పూను ఆమ్చూర్ పొడి వేసి ఒకసారి కాగినాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న మునగకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసేసి ఒకసారి కొంచెం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ పాటు మనం వేగిస్తే ఇంకా మన టేస్టీ హోటల్ స్టైల్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి చివరగా మనం ఒక 1/2 స్పూను షుగర్ అయితే నేను యాడ్ చేస్తానండి. దీనివల్ల కర్రీ యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే మీరు షుగర్ యాడ్ చేయండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇక అంతేనండి, మన టేస్టీ హోటల్ స్టైల్ మునగకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.